వ్యక్తిగతమైన పద్ధతులు ఒక మేరకు ఎలా ఉంటాయో చెప్పలేకపోయాడు. అందుకని ఈ నాయకులు ఎవ్వరికి కూడా మాట ఎన్టీఆర్ గురించి ఉదాహరణ చెప్తానండి. నాగం జనార్దన్ రెడ్డి ఒకసారి చెప్పారు. ఆయన కొంచెం ఆయనకు టికెట్ రాలేదు, ఆయన ఇండిపెండెంట్గా పోటీ చేసి గెలిచాడు. పెద్ద బాగా ఫైర్ బ్రాండ్గా ఉండేవాడు కదా. ఒకరోజు తెల్లవారుజామునే 4:30కి ఎన్టీఆర్ ఫోన్ చేశాడు. 4:30కు డాక్టర్. అప్పుడే ఆయన ఏదో డెలివరీ చేసి వచ్చి కూర్చున్నాడట. నాగమ్మ వచ్చేసేయండి మీరు టిఫిన్ చేద్దామని. ఏం లేదు, దానికి ముందు వెనక ఏం లేదు. అంటే వెళ్ళగానే అంతే, ఇంకా అందరితో అంతకుముందు ఆయన దూరం కావటము, ఇండిపెండెంట్గా వేయటము అన్నీ సమాప్తం. మళ్ళీ పార్టీలో ఇముడ్చుకోవటం. ఇట్లాంటి ఉదాహరణ ఒక్కటి కూడా వినలేదండి జగన్ దగ్గర. నాకు సన్నిహితులైన వాళ్ళు చాలామంది అక్కడ దూరమైన కథలు అయితే చాలా విన్నాను. కానీ సో జనాన్ని దూరం చేసుకోవడంలో జగన్ పాత్ర చాలా ఎక్కువగా ఉంది, నాయకులను కూడా. మరి అటువంటి అప్పుడు ఇంకా అధికారం కూడా ఘోరంగా దెబ్బతిన్నాక వాళ్ళు ఇంకా దూరం అవుతారు కదా. పోనీ ఇప్పుడన్నా స్పెషల్ మెజర్స్ తీసుకుంటున్నారు అంటే జిల్లా వాళ్ళనే కూర్చోబెట్టి. ఇప్పుడు సలహాదారులు కూడా లేరు. కాబట్టి అందుకే నిన్న ఒక విధమైన అయోమయం, ఒక విధమైనటువంటి స్తబ్దత, సందేహాలు వైసీపీని ఆవరించాయి. సందేహమేం లేదు. సరే, అయితే ప్రజల కోసం పనిచేస్తే అన్నీ పోతాయి. ఇప్పుడు ధరలు తగ్గించండి, వాలంటీర్ల కోసం వచ్చారండి ఇంతవరకు. వాలంటీర్లు నా మానస పుత్రిక, నేనే కనిపెట్టాను అని చెప్పే జగన్మోహన్ రెడ్డి 3 నెలల నుంచి వాలంటీర్లకు ఒక విధమైన అనిశ్చితిలో ఉంటే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడలేదు? మాట వరుసకు నేను చెప్తాను. అది తెచ్చిన చాలా పథకాలు వీటికి సంబంధించి ఎందుకు చేయలేదు? కాబట్టి కార్యాచరణలోకి దిగితే సగం సమస్యలు పరిష్కారం అవుతాయి. ఎవరు చేసినా అదే కదా అల్టిమేట్గా. సార్, అంటే కాపు సామాజిక వర్గం చాలా బలమైన సామాజిక వర్గం, రాజ్యాధికారం వీళ్ళు ఎప్పటి నుంచో కల. సో ఈ ఎన్నికల దగ్గర నుంచి కాపు ఓటు ఆల్మోస్ట్ ఇంకా పవన్ కళ్యాణ్ గారి వైపు షిఫ్ట్ అయినట్టేనా ఇంకా పర్మనెంట్గానే? అందుకనే ఈ వంగా గీత అవనియండి, మీరు చెప్పిన గ్రంథ శ్రీనివాస అవనియండి, ఈ కాపు సామాజిక వర్గంలో పవన్ కళ్యాణ్ వరకు అయితే వేరే విషయం. పవన్ కళ్యాణ్ ప్లస్ చంద్రబాబు వైపు షిఫ్ట్ అయింది ఇప్పుడు. ఓకే. అందువల్ల చంద్రబాబు కదా ముఖ్యమంత్రి. అంతే. ఇప్పుడు దీంట్లో ఇండిపెండెంట్ బేస్గా పవన్ కళ్యాణ్ మలుచుకోవడము, నిలుపుకోవడం ఇక్కడ సవాలు. అది పవన్కు ఉన్న సవాలు. దట్ ఈస్ ఇన్ బిట్వీన్ టీడీపీ అండ్ జనసేన. అది కూటమిలో ఉండే సవాల్. అది తప్పకుండా ఉంటుంది. అది అంటే కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఎవరైతే కొద్దిగా ఫెమిలియర్ ఫేసెస్ ఉన్నాయో వాళ్ళందరూ కూడా జగన్ వైపు వద్దు అనుకున్నప్పుడు ఇక పవన్ కళ్యాణ్ వైపే వస్తారు కదా. తెలుగుదేశం వైపు చూసే పరిస్థితి లేదు. రావాల్సి ఉంటుంది. వాళ్ళు రావాలి అంటే పవన్ కళ్యాణ్ ఇండిపెండెంట్గా లీడ్ చేస్తాడు, మనల్ని ఇండిపెండెంట్గా నిలబెడతాడు అనే ఒక భరోసా ఆయన ఇవ్వాలి కదా. ఓకే. ఇప్పుడు తెలుగుదేశం ప్రధానంగా ఉండి వాళ్ళు టికెట్లు ఇచ్చి లేదా వాళ్ళు ఇదే ఉన్నప్పుడు సమభాగస్వామిగా అయినా కనీసం ఉండాలి కదా. మొన్న అంటే జగన్ ఓడించడమే ఏకైక లక్ష్యం కాబట్టి నేను పరిమితం చేసుకున్నాను అన్నారు. 20 సీట్లు 21 తీసుకున్నారు, గెలిచారు, గొప్ప విషయమే. కానీ మీరు 20 సీట్లకే మళ్ళీ రేపు 21 పోయి 25 అవుతాయి. ఇప్పుడు కమ్యూనిస్టులు 14 సీట్లు 15 సీట్లు ఒకసారి ఇట్లా తీసుకొని వాళ్ళు పోటీ చేస్తుండేవాళ్ళు. ఇక్కడ రాజ్యాధికారమే మాకు రావాలని మీరు కాపుల గురించి ఇన్నిసార్లు చెప్తున్నప్పుడు ఒక సామాజిక వర్గంగా ఇంతవరకు అధికారంలోకి రాలేదు, అధికారం కావాలి, పవన్ సీఎం పవన్ అని కేకలేస్తున్న ఇది కదా. కాబట్టి దాదాపు సరి సమానమైన లేదా కనీసం బాగా దగ్గరగా ఉండే స్థాయిలో అయినా కానీ ఈయన నిలదొక్కుంటాడా, అలాంటి భరోసా కలిగిస్తారా అనేది ఇక్కడ సమస్య. అది ఆయన కలిగిస్తే ఇంకా ఎక్కువ మంది వేగంగా వస్తారు. ఓకే. లేదు, ఈయన ఎప్పుడు చంద్రబాబుకు అనుబంధంగా ఉప హోదాలోనే ఆయన ఎప్పుడు ఉంటారు. ఉప ముఖ్యమంత్రి ఓకే, కానీ రాజకీయ విధానంలో భవిష్యత్ వ్యూహ రచనలో ఇలాగే ఉంటారు అనుకుంటే వాళ్ళు రారు. ఎందుకు చంద్రబాబు గారు పడనయ్యరని. ఓకే, ఇది సమస్య. ఓకే సార్, అంటే ఇవన్నీ రాజకీయ వ్యూహాలకు సంబంధించిన సూటిగా ఒక మాట అని ఆయన అట్లా చెప్పడం చాలా సులభం. నేను అలా చెప్పదలుచుకోలేదు. ఈ విధంగా పవన్ సంతృప్తి భరోసా కల్పిస్తే వస్తారు వాళ్ళు. ఆ భరోసా ఇచ్చే మాటలు ఆయన మాట్లాడితే ఓకే వస్తారు. చేతలు కూడా తీసుకోవాలి కొన్ని. అవును సార్, దేశవ్యాప్తంగా ఒక సంచలనం రేపిన అంశం శ్రీవారి లడ్డు ప్రచారం. సో నెయ్యిలో జంతువుల కొవ్వు వాడారని, అందులో బీఫ్కి సంబంధించి వాడారని ఏవేవో వస్తున్నాయి. దానికి సంబంధించి వెలుగులోకి ఎన్డీటీబీ
సిఏఎల్ఎఫ్ ల్యాబ్ నివేదిక కూడా వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు. అసలు ఏంటిది అసలు? ఇంత కోట్లాది మంది భక్తుల మనోభావాలతోటి ముడిపడిన అంశం ఎటువైపు వెళ్తుంది? వర్మ గారు నిన్న మనం ఈ విషయం చర్చించాం. నిజానికి నేను కొంచెం భిన్నంగా మాట్లాడా కొంతమంది కంటే. నేను 2 ప్రశ్నలు వేశాను. మొదటిది, మీ దగ్గర ఇంత అధికారిక సమాచారం ఉంటే మీరు కేబినెట్ సమావేశంలో కానీ బ్రీఫింగ్లో కానీ చెప్పకుండా ఎన్డీఏ కూటమి సమావేశంలో చెప్పాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఆ నివేదిక కూడా ఆనవ రమణారెడ్డి గారు, ఆ పార్టీ తెలుగుదేశం అధికార ప్రతినిధి, నేను ఆయన వేరే అంటలేదు, అది తెలుగుదేశం విడుదల చేస్తుంది, ఎన్డీఏ సమావేశంలో చెప్తారు, కానీ అధికారిక వేదిక మీద మంత్రి గారు చెప్పలేదు. మొదటిది. రెండోది, నిజంగా ఏదైనా జరిగింది అనుకుంటున్నాం తప్పు. చంద్రబాబు లాంటి అనుభవజ్ఞుడైన 4వ ముఖ్యమంత్రి దాన్ని సర్దుబాటు చేసి ముందు చక్కదిద్ది తర్వాత జనానికి చెప్తారా? ఏదో జరిగిపోయింది, ఇక్కడ ఏదో అపచారం జరిగిపోయింది, మనం అందరం నమ్మకంగా తిన్నటువంటిది కాస్త అది కళంకితం అయిపోయింది అనే ఒక భయము ఆందోళన భక్తుల్లో కలిగించే విధంగా చెప్తారా? ఇలా చెప్పి ఉండకూడదని నేను భావిస్తాను. నిజంగా తప్పు జరిగి ఉంటే దాన్ని అది చేయాలి. ఈ ప్రశ్న అలా ఉంచితే ఇవి అలాగే ఉన్నాయి.